హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీహాన్ సిక్స్ ఫ్లాగ్స్. ఇది వచ్చేసరికి నిన్నటి వీడియో అండి. నిన్న మేము రాజులా వెళ్ళామండి. వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అక్కడే భోంచేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ రెస్టారెంట్లో వ్యూ అనమాట ఇదంతా ఎంట్రన్స్. ఈ రెస్టారెంట్లో పిల్లలు ఆడుకోవడానికి చిన్న పార్క్ లాగా ఉంటుంది. ఉయ్యాలు అవన్నీ ఉంటాయి, జారుడు బండి అవన్నీ. సో మా పిల్లలైతే వెళ్ళడం అక్కడికే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. మెయిన్ రాజులా వెళ్ళింది ఎందుకంటే నాకు 2 జతలు చెప్పులు ఇరిగిపోయినాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పే ఇంకా చెప్పులు తీసుకుందాం, పిల్లలకు కూడా షూ అనేవి పాడైపోయినాయి, షూ కూడా తీసుకుందాం అని వెళ్ళాం ఫ్రెండ్స్. మా పిల్లలు షూ తీసుకున్నారు, అక్కడే షూ వేసేసుకున్నారు కూడా. కొత్తవి పాత ఏమో డబ్బాలో పెట్టేశారు, కొత్త ఏమో వేసేసుకున్నారు. చూడండి ఉయ్యాలొగుతున్నారు ఫ్రెండ్స్. ఇంకా మా హస్బెండ్ వెళ్దాం పదండి ఇంకా ఫుడ్ తిందామంటే లేదు మేము జారుడు బండి కూడా జారాలని చెప్పి అక్కడికి కూడా వెళ్ళారు. చూడండి ఇవే మా అమ్మాయి తీసుకున్న షూ. ఇవైతే మాకైతే నచ్చలేదు, కానీ మా అమ్మాయి చాయిస్ అది. సో తనే కదా వేసుకునేదని చెప్పి మేము కూడా వదిలేసాము. తర్వాత ఈ రంగుల రత్నం ఒకటి ఉంది ఫ్రెండ్స్, అది కూడా ఎక్కారు మా ఫ్రెండ్స్. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మా అమ్మాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది ఎక్కడికి వెళ్ళినా కానీ, మా హస్బెండ్ లాగా. చూశారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మా పిల్లలు ఈ రంగుల రత్నం తిరుగుతున్నారు. ఇంతలో ఒక ఆవిడ వచ్చి వాళ్ళ పాపను కూడా ఎక్కిస్తానని చెప్పింది. సో నెక్స్ట్ అయితే డిన్నర్ చేయడం కోసం అని చెప్పి వచ్చేసాం. చూసారు కదా, ఇది బయటే అన్నమాట. గార్డెన్లో ఇలాగ మనకి టెంట్ లాగా వేసేసి టేబుల్ అరేంజ్ చేసేస్తారు ఈ రెస్టారెంట్లో. సో బాగుంటుంది కూల్గా. అంటే లోపల కూడా తినొచ్చు కూర్చొని, బయట కూడా తినొచ్చు అనమాట. బయట కూర్చున్న వాళ్ళు బయట కూర్చుంటారు, లోపల కూర్చున్న వాళ్ళు లోపల కూర్చుంటారు ఫ్రెండ్స్. చూసారు మా పిల్లలు వచ్చారు, నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలి, మంచూరియన్ కావాలని ఒకళ్ళంటే ఒకళ్ళు ఏమిటి నాకు వేరేది కావాలని చెప్పి ఒకళ్ళు గొడవ పడుతున్నారు. ఇది కూడా ఎంట్రన్స్లోనే ఫ్రెండ్స్. ఇది లోపలికి వెళ్ళే ముందు ఇలా వాటర్తో మనకి అరేంజ్ చేశారు, బాగుంటుంది ఫొటోస్ అవి తీసుకోవడానికి. ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు ఫస్ట్ పైకి ఎక్కేసేయాలి. మా అమ్మాయికి అసలు భయం అనేది లేదు ఫ్రెండ్స్, ఎక్కడికైనా ఎక్కేసిద్ది. సో ఇక్కడైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. అది వచ్చేసరికి లోపల మెయిన్ రెస్టారెంట్ అనమాట. మనకి గార్డెన్లోనే చైర్స్ అరేంజ్ చేసి టేబుల్ అరేంజ్ చేస్తారు కదా ఫ్రెండ్స్. సో మేము ఎప్పుడు వచ్చినా గార్డెన్లోనే తింటాం, లోపలైతే ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ అయితే ప్లేట్స్ అయితే పెట్టేశారు మాకు. మా అబ్బాయి అయితే చెప్తున్నాడు వెళ్ళేటప్పుడు ఇంకొకటి ఉంది అది కూడా ఎక్కేద్దాము ఉయ్యాల లాంటిది అని చెప్తున్నాడు. నెక్స్ట్ అయితే మా ఫుడ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఫుడ్ అంటే చికెన్ బిర్యానీనో మటన్ బిర్యానీ అనుకోవద్దు. నార్త్ సైడ్ నాన్ వెజ్ అనేది అంత టేస్టీగా ఉండదు బయట ఫుడ్. ప్లస్ ఇక్కడ ఎక్కువ హోటల్స్ కూడా ఉండవు నాన్ వెజ్. మన ఇంట్లో వండుకుంటే తినడమే నాన్ వెజ్, ఇక్కడంతా వెజిటేరియన్. ఇది వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశారు ఫ్రెండ్స్ మా పిల్లలు. నెక్స్ట్ డ్రై మంచూరియన్ ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్.
అది సర్వ్ చేస్తున్నారు. అమ్మాయి అయితే మంచిగా వేయించుకుంది కానీ ఒక పీస్ కూడా తినలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అందులో ఉల్లిపాయలు క్యాప్సికమ్ ఉన్నాయి కదా, అందుకని. మా అమ్మాయి వెజిటేబుల్స్ తొందరగా తినదు. ఇక్కడ చూడండి, నిమ్మకాయ తీసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ మీద పిండుకుంటుంది. అదే వాళ్ళ అన్న అయితే చెప్తుంది, రిహాన్ నేను నిమ్మకాయ పిండుకున్నాను, నువ్వు కూడా పిండుకొని తిను అని చెప్తుంది. మా వాడేమో ఉప్పు, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాడు ఉప్పు వేసుకొని టేస్ట్ చూస్తాడు, ఉప్పు టేస్ట్ చూస్తాడు. మా అమ్మాయి తిని సూపర్ ఉందని చెప్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి బటర్ నాన్ ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్, పన్నీర్ బటర్ మసాలా కర్రీ. ఇక్కడ మెయిన్ దొరికేది పన్నీర్, ఆలు, మిక్స్ వెజ్ ఇవే ఉంటాయి ఫ్రెండ్స్ నార్త్లో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ. నేను చెప్తున్నాను మా పిల్లలది ఇంకా అవ్వలేదుగా, తర్వాత వేసుకుంటారు ఉంచండి అన్న. ఇదే బటర్ నాన్ పన్నీర్ బటర్ మసాలా కర్రీ. సో లోపల బిల్ పే చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇలా ఉంది ఫ్రెండ్స్. చూపిద్దామని ఒక క్లిప్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్, వాటర్తోనే బాగుంది. లోపల నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.